హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం నేపాల్ అఫీషియల్ గా ఐబీసీఏ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్నమాట. ఇందులో అఫీషియల్ గా జాయిన్ అవ్వడం జరిగింది. సో GS3 ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, అలాగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీంతో పాటు ప్రాజెక్ట్ టైగర్ ఏంటి, అలాగే రీసెంట్ గా ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించి కావచ్చు, టైగర్ స్పీషీస్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో ఏవే ఉన్నాయో లైక్ నేషనల్ పార్క్స్ కావచ్చు, డిక్లేర్ చేసినటువంటి ఏరియాస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, వీటికి సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ ఈ రోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఎందుకు న్యూస్ లో ఉంది? ఇప్పుడే చెప్పాను కదా, నేపాల్ అనేది అఫీషియల్ గా ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఆన్ 24th August 2025 అనమాట. మరి ఏ స్పీషీస్ అనేది ఈ యొక్క నేపాల్ లో ఫేమస్ గా ఉంటాయి అంటే, మనకు తెలుసు నేపాల్ అనేది హిమాలయన్ ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది, రైట్? సో ఇక హిమాలయన్ ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి స్నో లెపర్డ్స్ కి ఇది ఫేమస్, అలాగే టైగర్ స్పీషీస్ కి నేపాల్ ఏరియా అనేది ఫేమస్ అనమాట. మరి ఈ యొక్క IBCA లో జాయిన్ అవ్వడానికి ఇది చేసినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? నేపాల్ అంటే, నేపాల్ అనేది దాని యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పాపులేషన్ ని ట్రిపుల్ చేసుకోవడం జరిగింది. అంటే టైగర్ పాపులేషన్ ఏదైతే 121 టైగర్స్ ఉన్నాయో 2009 లో, 2022 వచ్చే టైంకి 355 టైగర్స్ కి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నేపాల్ యొక్క కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి గుర్తించి ఏం చేశాము అంటే ఈ యొక్క IBCA లో మెంబర్ గా యాడ్ చేసుకోవడం జరిగింది. మరి కరెంట్లీ ఈ యొక్క IBCA లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అంటే 27 మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట, రైట్? నెక్స్ట్ వన్, కమింగ్ టు ది IBCA. అసలు ఈ యొక్క IBCA అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనమాట. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీ, ఇండియాలోనే ఉంది. ఇది మనకి రీసెంట్ గానే, అంటే లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఇది మనకి డిక్లేర్ చేయడం జరిగింది. IBCA యొక్క పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది ఇండియాలో ఉంటుంది అని చెప్పి. మరి ఎప్పుడు ప్రపోజ్ చేశారు ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే 2019 లోనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు దీన్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడు లాంచ్ చేస్తారు దీన్ని అంటే 2023 లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఓన్లీ 2023 లో అంటే, మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారు? 1973 లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది లాంచ్ చేస్తారు. టైగర్ స్పీషీస్ ని కన్జర్వేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లాంచ్ చేసి 50 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 1973 లో లాంచ్ చేస్తే 50 years అనేది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? 2023 లో కంప్లీట్ అవుతుంది. సో 2023 లో కంప్లీట్ అయింది కాబట్టి 2023 లో దాన్ని కోమెమరేట్ చేస్తూ మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట, రైట్? సో ఏం చేస్తారు ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో అంటే 7 బిగ్ క్యాట్ స్పీషీస్. మనకి క్యాట్ స్పీషీస్ అంటే తెలుసు. ఈ యొక్క క్యాట్ స్పీషీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 7 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క 7 టైప్స్ లో వన్ ఆఫ్ ది టైపే ఈ యొక్క టైగర్ అనమాట. సో ఈ యొక్క 7 టైప్స్ ఏదైతే టైగర్స్ కావచ్చు, లయన్స్ కావచ్చు, లెపర్డ్స్, చీతా, స్నో లెపర్డ్స్, జాగ్వర్ అండ్ పూమా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా 7 టైప్స్ ఆఫ్ క్యాట్ స్పీషీస్ అనమాట. ఈ 7 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ని అక్రాస్ ది వరల్డ్ అనమాట, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 7 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ని కూడా మనం కన్జర్వ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క IBCA ని లాంచ్ చేయడం జరిగింది. మరి కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్, మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కొలాబరేషన్ అండ్ నాలెడ్జ్. అంటే ఈ యొక్క కన్జర్వేషన్ మనం చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, అంటే ఏ నేషన్ ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో దాన్ని షేర్ చేసుకోవడానికి గ్లోబల్ లెవెల్లో మనం కొలాబరేట్ అయ్యి స్టెప్స్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ వన్ ఏంటి? ఫండింగ్. మరి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది మనం తీసుకురావాలి అంటే డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా ఉండాలి కాబట్టి ఫండింగ్ కి సంబంధించి కూడా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అలాగే హ్యాబిటాట్ ప్రొటెక్షన్ అనమాట. ఈ యొక్క స్పీషీస్ 7 బిగ్ క్యాట్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో ఒక 7 స్పీషీస్ ఉండాలి అంటే ఒక పర్టికులర్ హ్యాబిటాట్ అనేది ఉండాలి. సో ఈ యొక్క హ్యాబిటాట్ ని ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఆ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేసుకోగలం. లేదు అంటే రీసెంట్ గా మీరు మధ్యప్రదేశ్ లో చూసుకుంటే మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో చీతాస్ గనక చూసుకుంటే చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోవడం జరుగుతుంది? డ్యూ టు ది ఇన్ఫెక్షన్, రేడియో కాలర్ ఇన్ఫెక్షన్ జరిగింది, అందుకే చనిపోయాయి అని కూడా న్యూస్ లో ఉందన్నమాట. సో ఈ యొక్క హ్యాబిటాట్ అనేది బాగాలేదు అంటే ఇవి చనిపోతాయి కాబట్టి హ్యాబిటాట్ అనేది కూడా మనం కాపాడుకోవడానికి, అలాగే వాటి యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది చూసుకోవడానికి, అండ్ దెన్ ట్రేడ్ అనమాట, ఇల్లీగల్ ట్రేడ్ అనేది కాకుండా ఈ యొక్క స్పీషీస్ ని మనం చూసుకోవడానికి, మెజర్స్ తీసుకోవడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో మనం కొన్ని స్టెప్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఫ్యాక్చువల్ డేటా అనేది చూద్దాము. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 29th July మనం ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ కనుక చూస్తే ప్యాంథెరా టైగ్రిస్ అని పిలవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ టైగర్ మనం ఎప్పుడు లాంచ్ చేసాము 1973 లో
లాంచ్ చేయడం అనేది జరిగింది. మరి రీసెంట్ గా ఈ యొక్క టైగర్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో ఏమేమి ఉన్నాయి అంటే 58th టైగర్ రిజర్వ్. మొత్తం మన ఇండియాలో ఇప్పుడు కరెంట్లీ ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే 58 ఉన్నాయి. సో 58th టైగర్ రిజర్వ్ గా దేని యాడ్ చేసుకున్నాం అంటే మాధవ్ టైగర్ రిజర్వ్ ని యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఎక్కడుంది ఈ యొక్క మాధవ్ టైగర్ రిజర్వ్ అంటే మధ్యప్రదేశ్ లో ఉంటుంది. మధ్యప్రదేశ్ ని మనం ఏమని పిలుస్తాము అంటే టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 58 లో మోస్ట్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్స్ అనేవి మనకి మధ్యప్రదేశ్ స్టేట్ లోనే ఉంటాయి కాబట్టి మధ్యప్రదేశ్ ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకే, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి ఇండియా యొక్క అచీవ్మెంట్ ఏంటి ఈ యొక్క టైగర్ పాపులేషన్ అనేది కనుక చూస్తే ఇండియా 2022 లోనే టైగర్ మనకున్నటువంటి ప్రెసెంట్ టైగర్ పాపులేషన్ ని డబుల్ చేసుకోవాలి అని పెట్టుకున్న టార్గెట్ ని 2022 లోనే అచీవ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి తెలంగాణలో కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఉంది. దీన్ని మనం టైగర్ కారిడార్ గా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒడిషా సీఎం ఏం అనౌన్స్ చేశారు, వరల్డ్ లోనే అంటే ప్రపంచంలోనే ఫస్ట్ బ్లాక్ టైగర్ సఫారీని ఒడిశాలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాము అని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి మహారాష్ట్ర స్టేట్ సీఎం వచ్చేసి పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే ఫస్ట్ డార్క్ స్కై పార్క్ గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి ఇండియాలోనే ఫస్ట్ వైట్ టైగర్ అంటే టైగర్స్ లో కూడా కొన్ని స్పీషీస్ ఉంటాయి. మనం జనరల్ గా టైగర్స్ ఏ కలర్ లో చూస్తాం, ఎల్లో కలర్ లో చూస్తాం. సో వైట్ టైగర్స్ ఉంటాయి, బెంగాల్ టైగర్స్ అని పిలుస్తుంటాం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అలా ఇండియాలోనే ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ని ఎక్కడ అప్రూవ్ చేశారు అంటే మధ్యప్రదేశ్ స్టేట్ లో అప్రూవ్ చేయడం జరిగింది. ఇవి టైగర్ కి సంబంధించి రీసెంట్ గా 2025 లో ఉన్నటువంటి ఆల్ కరెంట్ అఫైర్స్. మరి నెక్స్ట్ కమింగ్ టు ది ప్రాజెక్ట్ టైగర్. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అన్న మరి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఎవరు చూసుకుంటారు అంటే ఎన్టీసీ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనమాట, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. దీనిలో భాగంగా ఎన్టీసీఏ అని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎన్టీసీఏ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించి అన్ని విషయాలు చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మన టైగర్ పాపులేషన్ మనం ఇందాక చూసాం కదా 2022 కి మనం డబ్లింగ్ ఆఫ్ ది టైగర్ పాపులేషన్ అనేది అచీవ్ చేయడం జరిగింది. సో దీంతో మనం ఏం అచీవ్ చేసాము అంటే గ్లోబల్ లెవెల్లో 70% ఆఫ్ ద టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో అది మన ఇండియాలోనే ఉంది. ఇది మేజర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కన్జర్వేషన్ స్టేటస్ గురించి మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్ టు బి నోటెడ్ అనమాట. సో కమింగ్ టు ది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఏ స్టేటస్ లో ఉంది టైగర్ అంటే ఎండేంజర్డ్ యొక్క సింబల్ కూడా చూసుకోవాలి. బికాస్ రీసెంట్ గా జరిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే ఉందో దీనిలో కూడా మనకి వల్నరబుల్ యొక్క సింబల్, ఎండేంజర్డ్ యొక్క సింబల్ ఇలాంటివి అడగడం జరిగింది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ యొక్క సింబల్ ఇవి అడగడం జరిగింది అనమాట. సో దీని యొక్క సింబల్ కూడా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి, రైట్. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 లో మనం టైగర్ ని పెట్టుకోవడం జరిగింది అనమాట. అండ్ దెన్ కమింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? బికాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో ఒరిజినల్ గా 6 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. రీసెంట్ గా ఈ యొక్క యాక్ట్ కి అమెండ్మెంట్ అనేది చేసి ఏం చేశారు అంటే ఈ యొక్క 6 షెడ్యూల్స్ ని మనం 2 డిలీట్ చేసి 4 గా రెడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్ గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అంటే ఓన్లీ 4 షెడ్యూల్స్ ఉంటాయి, 6 కాదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ది ప్రాజెక్ట్ టైగర్ గురించి చూసాం, రైట్. అండ్ రీసెంట్ గా ఏ కంట్రీ జాయిన్ అయింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో అంటే నేపాల్ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ టైగర్ కి సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ ఈ రోజు వీడియోలో చూడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కరెంట్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.